చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ తండ్రి కొడుకులు అంటే తెలుగుదేశం బ్యాండ్ మేళం అక్కడికి వెళ్ళి రాజకీయంగా పబ్లిసిటీ చేసుకుంటున్నారని చెప్పి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరేమంటారు? ఏమండి, బ్యాండ్ మేళం ఎవరు చేశారో ఎవరు చేయలేదు అందరూ జనం చూస్తున్నారు. ఎందుకంటే మరి ఇంతకుముందు ఆయన కూడా మరి పనిచేస్తున్నారు మరి ఐటీకి. మరి ఆయన పనిచేసినప్పుడు మరి ఆ దావాస్ వెళ్ళాలంటే ఈ సల్లులో కనుక వెళ్తే అసలు వెళ్తాడు, ఈ సల్లు వెళ్ళాల్సిన పనే ఉంది అని ఎటకారంగా మాట్లాడాడు. మళ్ళీ ఆయనే అంటాడు, అసలు ఆ మాట కనుక అన్నానండి నేను రుజువు చూపిస్తే కనుక నేను రాజకీయ సన్నాసం చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్ ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ 2-4 ధోరణి, వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఏమైనా అంటారు. ప్రజల్ని అసలు నిజంగా అది ఎద్దు వెళ్తుంది అనుకోండి, ఇది ఎద్దు కాదు ఇది పంది అని చెబుతారు వాళ్ళు. అంటే నలుగురు చేత చెప్పిస్తారు. ఇది ఆ తెలియని వాళ్ళు ఏంటంటే పాపం ప్రజలు ఇది ఎద్దు కాదు ఇది పంది అనుకుంటారు. అంటే ఆ కోడిగుడ్డు మంత్రి ఆ రకంగా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు వెళ్ళాడు సారు లోకేష్ గారు వెళ్ళిన తర్వాత మాట్లాడుతుంది జరుగుతుంది. మరి మన రాష్ట్రానికి ప్రభుత్వం మన యువతకి ఉద్యోగాలు వచ్చే ఉపాధి కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి ఎందుకంటే ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరునిగా నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. తండ్రి కొడుకులు అక్కడికి వెళ్ళి తండ్రి ఏమో కొడుకులకి భజన చేస్తున్నాడు, కొడుకేమో తండ్రికి భజన చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరూ రాజకీయంగా పబ్బం గడుపుకుంటూ పబ్లిసిటీ చేసుకున్నారు తప్పితే వాస్తవం ఏం లేదు, కంపెనీలు తీసుకొచ్చింది ఏమీ లేదని అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? వాళ్ళు అదేనండి, వాళ్ళు ఏమైనా అంటారు. ఇప్పుడు కంపెనీలు ఎన్ని వచ్చినాయండి? అసలు గూగుల్ డేటా వచ్చిందా? అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఇప్పుడు భోగాపురం ఎందుకో భోగాపురం ఎయిర్పోర్ట్ ఏమన్నా ఆ రోజు అసలు 20 మైళ్ళు కూడా లేదు, ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా, ఆర్టీసీ బస్సు కూడా రావట్లేదు అని చెప్పేసి మాటలయ్యి. మళ్ళీ తర్వాత ఏమన్నాడు,